అర్థం చేయట్లేదు సరిగ్గా. టెక్నికల్ చాలా కష్టంగా ఉంది, ఏంటో అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ ఈ లాస్ట్ రౌండ్ అన్నా బాగా చేస్తున్నామో చూద్దాం. ఏంటో రాజు గారు, నేను చూస్తున్నాను. అలాగే ఎవరైనా వస్తే బాగుంటుంది. పిలుద్దాం. ఇది టెక్నికల్ రౌండ్ ఉంది కదా, ఫైనల్ రౌండ్ ఇది. కొద్దిగా మంచి టెక్నికల్ స్టూడెంట్ పట్టు. రాజు పిలువమ్మా. ఫస్ట్ క్యాండిడేట్ బిస్కెట్ రాజా. ఏంది వీడు బాలకృష్ణ సినిమా చూసి వచ్చాడా? అరే బాబు, కూర్చో. ఇండియాకి వచ్చాడా? ఫైల్ తీసుకురాలేడు. సరే, ఎవరమ్మా? రాయలసీమ. అమ్మకే ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మాయి అన్నాను సార్. రే కమ్మాయినా అంటే నువ్వు చెప్పింది అర్థం కాలేదురా, అందుకే కమ్మాయినా. కూర్చో లేదా. ఓకే, క్వశ్చన్ అడగచ్చామా? ఓకే, రెడీ కదా నువ్వు? రెడీ సార్. క్వశ్చన్ అడుగుతున్నా, పర్ఫెక్ట్ కదా? ఓకే, రెడీగా ఉండు. వాట్ ఈస్ థ్యాంక్ యూ రా, లవ్ యూ రా. సో మరి నేను క్వశ్చన్ అడుగుతున్నా. వేర్ ఈజ్ యువర్ రెజ్యూమే? రెజ్యూమ్ అంటే ఏంటి? ఏంటి వీడు రెజ్యూమ్ అంటాడు? వచ్చింది ఇంటర్వ్యూ కండి. ఏంటి వీడు చిట్టి తీస్తున్నాడు? ఏందండి మళ్ళీ ఇంతకుందండి. అదే నాకు ఏంది ఇది? ఏంటి పుట్టలు పెట్టాడు? పోలే అదిరిపోలే. పోయిందిరా, అదిరిపోయింది. డస్ట్బిన్ లో రెజ్యూమే దీనికంటే బాగుండదు. కూర్చో ఏదావా. ఓకే అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ అడగండి సార్. రాజు గారు అడగండి, ఒక క్వశ్చన్ అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అడిగినావు కదా? వెరీ గుడ్. వాట్ ఈస్ అయ్యి బాబోయ్ థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. మొన్ననే మా అత్తగారు పెట్టారు ఉగాదికి. రాజు గారు మీకు బాగా బిస్కెట్లు వేస్తున్నాడండి. లేదండి రావు గారు, మీకు అర్థం కావట్లేదు. మీరు ఆగండి, ఇంటర్వ్యూ చేస్తున్నామండి. నేను చూసుకుంటాను. సరే చూడండి. బాబు లాస్ట్ క్వశ్చన్ ఓకేనా? ఇది చెప్తే జాబ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. రెడీ కదా? ఓకే. వాట్ ఈస్ ద మీ చైన్ కిరాక్ సార్. అయ్యి బాబాయ్ నువ్వు సెలెక్ట్ అయిపోయి ఇంకా చూసుకో. నేనున్నా. అయ్యో రాజు గారు, మరి అంత ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్. వెయిట్. ఓకే అమ్మా, చూసుకోండి. మీ పేరేంటమ్మా? రాజు, బిస్కెట్ రాజు. అనుకున్నాను రా అప్పుడే బిస్కెట్ ఇస్తావని. ఓకే. వెళ్ళు. సరే నెక్స్ట్ క్యాండిడేట్. స్లీపింగ్ శ్రీను. ఏంటంటే రాత్రి పారిపోయి డైరెక్ట్ ఇటు వచ్చింది. ఏంది రాజు గారు అట్లనే ఉన్నారు. అటెండర్ ప్లీజ్ టేక్ ఫైల్ తీసుకురా. అమ్మ కొంచెం ఫైల్ అమ్మా. సరే లేపమ్మా, లేపు. లేదు. అయ్యో సరే మరి క్యాండిడేట్ ఇంత డిఫరెంట్గా ఉన్నాడు కదండి. అర్థం కంటే రాత్రి మరి ఏం చేశాడో ఏందో, మరి పొద్దున ఇలా వచ్చాడు. చూద్దాం, ఈయన హ్యాబీస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ హాబీ సార్, మీ ఫస్ట్ హాబీ స్లీపింగ్. అయ్యో ఏంటండి. సరే సెకండ్ హాబీ ఏంటి సార్? అని అమ్మ సెకండ్ హాబీ స్లీపింగ్, ఫస్ట్ హాబీ స్లీపింగ్. అట్లీస్ట్ లాస్ట్ ట్రై చేద్దాం. ఏమంటాడు సార్? మీ లాస్ట్ హాబీ చెప్తారా? బాడీ లాంగ్వేజ్ స్లీపింగా అనుకున్నాం, అప్పుడే అనుకున్నాం. రే నేను చూసే. అరే బాబు, ఊరు వచ్చింది. లే స్టేషన్ వచ్చిందండి. లేండి. జాబ్ ఇస్తాన్నారు, అది ఇచ్చేస్తే. సరే ఇచ్చేసామనుకోండి. లేండి. సరే ఏం చేస్తాం? మా కంపెనీలో ఉద్యోగం ఇస్తే పొద్దున 8ంటికి వచ్చేసి స్లీప్, మధ్యాహ్నం తినేసి 2ంటికి వచ్చేసి మళ్ళీ స్లీప్. సరే అయితే నీకు మంచి జాబ్ ఉంది ఇక్కడ. స్ట్రైట్ అయితే లెఫ్ట్ తీసుకుంటే రెస్ట్ రూమ్ ఉంటుంది. యూ ఆల్వేస్ కెన్ స్లీప్. ఓకే, వెళ్ళు. జాబ్ ఇస్తారంటే వచ్చిన అంతే. రాజుగారు తీసుకెళ్ళండి. ఏంటైతే తీసుకెళ్ళు. మరి వాలెంట్కున్నాడు అబ్బాయి. ఇదే మీకు ఎక్కడ పూల్ ఆటోలేము. సరే అటెండర్ నెక్స్ట్ క్యాండిడేట్ ప్లీజ్. పల్లెటూరు మాను నెక్స్ట్ క్యాండిడేట్. పల్లెటూరు మానంట అండి. కదండి. చాలా పద్ధతిగా ఉన్నాడు.
ఒక్కసారి భయపెట్టేసాడు Please take your seat, sir. టేక్ క్యా చైర్ అంటే కూర్చోమనరా, సిట్ డౌన్. రే కింద కాదురా, పైన పై కూర్చో. రే అలా కాదురా, మామూలుగా కూర్చోరా. దండం పెడతారా బాబు? అది దండాలు దండాలు దండాలు. సరే సార్, అడగండి సార్, కొన్ని క్వశ్చన్స్ అడగండి. అడగమంటారా సార్? అడగండి సార్. ఓకే రావు గారు, ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్త వినాను. వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటరే కదా, చూడు, కంప్యూటరే కదా. ఒక పెద్ద డబ్బు ఉంటుంది, ఒక చిన్న ఎలుక ఉంటుంది, పెద్ద కోక ఉంటుంది, 2 కిటికీలు ఉంటాయి. కిటికీ 7, కిటికీ 8.1. అంటే కిటికీలు 7, కిటికీలు 8. అంటే విండోస్ 7, విండోస్ ఓ మై గాడ్, విండోస్ 7. వెరీ గుడ్ ఆన్సర్. అసలు నిజంగా చాలా ట్రెడిషనల్ బాయ్, చాలా పద్ధతిగా మాట్లాడాడు. I like it. సార్. ఓకే, మరి ఆ బొట్టు, ఆ కట్టు ఏంటి ఇదంతా ఇండియాకి? కదా ఐఏఎస్లో తెలుగు సబ్జెక్ట్ వాళ్ళు ఉగాది సంబరాలు జరుపుకుంటారు, అక్కడి నుంచి వచ్చాను. రాజు గారు ఉగాది సంబరాల తెలుగు సమితిలో ఐఏఎస్లో బాగా చేస్తారండి. నేను విన్నానండి బాగా. నిజంగా చాలా బాగా చేస్తారండి. చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్. ఐ అప్రిషియేట్ దట్. ఐ లైక్ యూ. వెరీ గుడ్ సార్, వెరీ వెరీ గుడ్. ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ వచ్చింది నాకు. పెట్టుకున్నా, ఉన్నావు మనసులో ఉన్నావు. ఓకే సరే సరే, నువ్వు మరి తెలుగు సమితి నుంచి వచ్చావు అన్నావు కాబట్టి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రామ్ అండ్ ర్యామ్? ఓకే ఓకే ఓకే, టెన్షన్ పట్టు. మనం ఓకేనా? ఏం చెప్పలేదు సరిగ్గా. పంపించేద్దామంటారా? షూరా? షూర్ అండి. సరే వెళ్ళిపోమా. రాజు పంపియమ్మా, వెళ్ళమ్మా. అరే వెళ్ళమ్మా. సరే, టీఎస్ఎస్ పొద్దున ఉగాది 9 గంటలకి పూజకి అటెండ్ అయ్యావు. చాలా మంచి పని చేశావు. నచ్చావు, మైండ్లో ఉంది కాబట్టి లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నావు ఒకటి, ఓకేనా? రాజు మళ్ళీ రాదు నీకు ఇది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ రోల్ డూ యూ లైక్ ఇన్ అవర్ కంపెనీ? రోలే కదండి, రోలే రోలే. వెజ్ రోలు, చికెన్ రోలు, మటన్ రోలు. ఈడేంటండి రోల్ అంటే వెజ్ రోల్, చికెన్ రోల్ అంటాడు. సరే సరే, తీసుకెళ్ళమా, తీసుకెళ్ళి. ఎప్పుడు తెచ్చాడు? తీసుకెళ్ళు. సరే సరే అమ్మా. రాజు అటెండర్, నెక్స్ట్ క్యాండిడేట్ ప్లీజ్. నెక్స్ట్ క్యాండిడేట్ పొట్టు సీను. చూసావా వాడు ఎంత జ్యూస్గా వచ్చాడు? చూస్తున్నా. ఫ్రిడ్జ్ మీదమ్మా. తేలే. సరే, నీ పేరేంటమ్మా? బొట్టు సీను, ఎందుకు వచ్చావు ఇక్కడ? ఉద్యోగం కోసం. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ షో ఆఫ్ చేస్తున్నావా? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? సిడిడికి ఎంత షో చేస్తున్నావా? టీడీడీ అంటే ఆఫ్టర్ ఆల్. టీడీడీ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. 4 సెమ్ములు, 64 క్రెడిట్లు, రోజుకి 2 అసైన్మెంట్లు, వారానికి 1 ప్రాజెక్ట్. సిడిడి అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. నిద్రలేని రాత్రులు, 2 సంవత్సరాలు కోల్పోయిన జీవితం. ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్. అయ్యో రాజు గారు, సరే మీరు కూర్చోండి. మీరు ఎంత ఎమోషనల్ ఫీల్ కావద్దు ప్లీజ్. లేదండి, బట్ టచ్ చేశాడండి ఇక్కడ. లేదండి, పంపింది, కూర్చోండి. ఓకేనా? మైండ్లో ఉన్నావు. సరే వెళ్ళి చూస్తాం నీ ఉద్యోగం. రాజు నెక్స్ట్ పంపియమ్మా. మోడర్న్ రాజా నెక్స్ట్ క్యాండిడేట్. మోడర్న్ రాజా, చూద్దాం ఎలా ఉన్నాడు. ఓరి దేవుడు, వీడి వేషాలు. చేపలు బాగా. ఏంటండి వీడేదో వైఫై హైఫై అంటే నాకు అర్థం కాలేదు. అది ఇంత మోడర్నా మరి? ఏందండి, చాలా మార్కెట్ నుంచి వచ్చినట్టున్నాడు. ఏమో ఈ కాలం కుర్రాలు అంతే అండి, చాలా మోడర్న్ గా తయారవుతున్నారు. ఓకే, మరి ఫస్ట్ టైం అండి మన ఇంటర్వ్యూ. ఫస్ట్ టైం ఇన్ మై హిస్టరీ. ఓకే, అడగమంటారా?
అడగండి డాడీ. ఓకే, యు రెడీ ఫర్ ద క్వశ్చన్? రెడీ అండి. ఓకే, వాట్ ఈస్ సి? సి అంటే చూడటం అండి. సి అంటే చూద్దాం. యా, సి అంటే చూడటం అండి. ఓకే, సి ప్లస్ ప్లస్ అంటే ఏంది? ప్లస్ అంటే జూ, సో 2 times జూ. సో సి ప్లస్ ప్లస్ అంటే 2 సార్లు జూమ్ చేసి చూడటం అండి. దేవుడా, వెరీ క్రియేటివ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ వెరీ గుడ్ ఆన్సర్, మైండ్ బ్లోయింగ్. నెక్స్ట్ మీరు అడుగుతారా సార్? సో నెక్స్ట్ మంచి క్వశ్చన్ అడుగుతున్నామా? బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి. యా, చెప్పండి. ఓకే, వాట్ ఈస్ జావా? ఓ మై గాడ్, జావా అంటే నేను చిన్నప్పుడు మా బామ్మ చేసేదండి పొద్దున్నప్పుడు. జావా అండి, యా దట్ జావా ఐ ఎంజాయ్డ్ ఇట్, యు నో దట్స్ ఆసమ్ వన్. యా, థ్యాంక్ యూ అండి, దట్ ఈస్ ఆసమ్ వన్. యా, నేను ఇంకోసారి టేస్ట్ చేసింది దాన్ని. థ్యాంక్ యూ అండి. జావా ఇస్ ద వన్ దట్ మై బామ్మ యూస్ టు మేక్ ఇట్. ఏంటంటే మీరు అసలు మోడర్న్ ఆన్సర్ అండి, మోడర్న్ ఆన్సర్. ఇంత కూడా మరి. ఓకే, నెక్స్ట్ కెన్ ఐ ఆస్క్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్? ఐ నో ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో అండి. ఏమైనా పేపర్ లీక్ చేశారండి రాజు గారు? లేదండి, నా పేపర్ అయితే నేను లీక్ చేయలేదు. మరి మరి నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా తెలుస్తుందండి? చూద్దాం ఏమంటాడు. యా ప్లీజ్. మీరు ఆబ్వియస్గా నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది జావా ప్లస్. మైండ్ బ్లోయింగ్ అండి. వీడు అసలు చాలా మోడర్న్ వీడు. పొద్దున్న చేసిన జావాని ఫ్రిడ్జ్ లో పెట్టి రాత్రి తాగుతండి, దాన్ని జావా ప్లస్ అండి. మై గాడ్, ఏంటి పొద్దున్న చేసిన జావాని ఫ్రిడ్జ్ లో పెట్టి సాయంత్రం తాగితే జావా ప్లస్? Yes అండి, దాన్ని ప్లీజ్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ బాగానే ఉన్నాడు క్వశ్చన్ చాలా బాగా చేశాడు. సెలెక్ట్ చేసాడు కదా. ఓకే, ఈ అబ్బాయి రెజ్యూమేలో ఏముందంటే హాబీస్లో తిను 2000 కిలోమీటర్స్ పరిగెత్తాడంట. ఏంటి మారుతానా? నో, టెంపుల్ రన్లో అండి. అదే నాకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. New iPhone 10s by the way. I can understand your feelings, please. Actually to go. ఏమైంది వెళ్ళిపోతున్నావు? TSS వాళ్ళు డిన్నర్ పెడుతున్నారు. I cannot miss that. ఏంటండి వీడు? మోడర్న్ అంటే మోడర్న్ ఉన్నాడండి. ఎక్సలెంట్. అయినా పర్లేదండి, టీఎస్ఆర్ డిన్నర్ అన్నాడు. మనం కూడా టేస్ట్ చేయాలి ఒకసారి. మనం కూడా ఒకసారి చాలా బాగుంటుందని విన్నాను. చాలా బాగుంటుందని విన్నాను. చూద్దామండి. Yeah. సరే అండి. నెక్స్ట్ క్యాండిడేట్. నెక్స్ట్ క్యాండిడేట్ అల్లుడు వంశీ ఈజ్ ద లాస్ట్ క్యాండిడేట్ ఆల్సో. ఏంటండి అల్లుడు సీను చూసాను, అల్లుడు వంశీ ఏంటండి? ఏం లేదండి, మాలుడి అందుకంటే పెట్టా. అల్లుడేనా? సరే సరే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదా? కరెక్ట్ రెడీ. టెక్నికల్ ప్రాబ్లం అండి. రే బాగున్నారా? బాగున్నావా? బాబు మాట్లాడుకోవాలి. వెంకటరాజు గారు అంటే ఇంట్లో అంత బాగున్నారు, అంత బాగున్నారు. బాగున్నా? ఓకే. రాజు గారు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఏమనండి జరా? ఇంటర్వ్యూ అరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ప్లీజ్ 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 కూర్చోండి. సరే సరే. ఓకే అమ్మా. అని ఎవడు మాయా? రావు గారు మీకు కంగారు పడకండి. ఎవడు ఏంటండి? అలా అనలేదండి, ఎవడు అనలేదు. హౌ డూ యూ డూ అన్నాడు. ఓకే ఓకే ఓకే. అది కంగారు పడదు. హౌ డూ యూ డూ అన్నాడు. సరే సరే. అది సరే అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, పేరేంటమ్మా? హలో నాన్న, గ్రేడ్ ఎవడో పేరు అడుగుతున్నాడు. అండి అంటే మావాడు కొంచెం ఏమనుకోకండి. కనీసం పేరు కూడా చెప్పడా? చెప్తా నేను మాట్లాడతాను, మీరు ఉండండి ప్లీజ్ ఏం ప్లీజ్ చేస్తున్నారండి నేను? ప్లీజ్ ప్లీజ్ నేను మీరు కూల్ సరే సరే చూసుకుంటా. రే ఏం చెప్పరా రే? ఏం మావయ్య మరి నువ్వు కూడా అరే మావాడు ఏమనుకో కొంచెం చెప్పా కదా. సరే సారీ. సరే సరే రాజు గారు. ఉగాది ఉగాది అంటే సరే. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. వాట్ ఈస్ ప్రాసెసర్? హలో నాన్న, మా మనకి ఏమైనా అప్పున్నాడా? నేనేం అప్పులేదే. క్వశ్చన్ క్యాన్సిల్. ఏం రాజు గారు, నేను అనుకున్నారా ఏంది? అంటే కొంచెం అప్పున్నా అండి, చిన్న అప్పు. అయ్యో, అర్థమైంది నాకు. ఆప్షన్ లేదు మీకు. ఏమనుకోకండి అది. సరే సరే సరే. ఉగాదికి ఇంటికి వెళ్ళాలి మరి. అరే వెళ్ళారా? ఉగాదికి వెళ్ళాను. మా నాన్న పోతరేకులు పంపిస్తున్నాడు, పంపించాడా? పంపించాడు రా. నన్ను నాకు ఉంచారండి. నేను ఉంచాను రాజా, రావు గారు ఉంచాను. కంగారు తిందాం తర్వాత తిందాం.
ఏం మరి ఇంటర్వ్యూ క్రికెట్ సంగతులు సినిమాలో ఉంది సార్ మధ్య చూసారా ఊర్లో అన్ని చూసారా? అన్ని బాగున్నాయి, సినిమాలు అన్ని బాగున్నాయి, అన్ని చూశాను. అయితే ఇది ఇంటర్వ్యూ అంటావు. ఇంటర్వ్యూ రా ఇది ఇంటర్వ్యూ. వాడికి ఇంటర్వ్యూ కూడా తెలిసిందండి, చాలా లేట్ అండి. ఓకేరా కన్ఫర్మ్ రా, జాగ్రత్త. లేదంటే మీ నాన్నకు ఫోన్ చేస్తావా నువ్వు మళ్ళీ? జాగ్రత్త. ఏంటండి ఎంతైనా మీ అల్లుడు అట్లా ఇంటర్వ్యూ చేస్తారా? అంటే మనోడే కదండి, కనీసం పేరైనా చెప్పాలి కదండి. మనోడే కదండి, కొంచెం చెప్పే కదండి. అదే అయినా మీరు అప్పు ఉన్నారండి, నేను అప్పు లేనండి. అంటే అది తర్వాత మాట్లాడుతున్నాం మన బ్యాక్గ్రౌండ్. సరే, సరే ఇప్పుడు మనం రిజల్ట్స్ టైం ఇది, results. ఓకేనా? సో మనం ఈ రౌండ్లో మరి ఒకరికే రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి బాగా గట్టిగా ఆలోచించి ఒక డిసిషన్ తీసుకున్నానండి. మీరు ఏమనుకుంటే చెప్తారు. చెప్పండి. మా అల్లుడికి ఇస్తే బాగుంటుందండి జాబ్. లేదండి, నాకు ఇష్టం లేదండి. చూడండి చాలా టాలెంటెడ్, చాలా బాగా మాట్లాడతాడు. లేదు లేదు, బిస్కెట్ రాజండి నేనైతే. బిస్కెట్ రాజా రెజ్యూమేనా ఇది? అవునండి. అయ్యో, అయిపోయింది కదా? మీ అల్లుడు నిజమేనా అండి? అవునండి. చూడండి. ఏయ్